నేను ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టవర్ ముందున్నా. బిఎస్ఎన్ఎల్కి మరియు జియోకి స్పీడ్ టెస్ట్ చేసి చూపిస్తాను ఏది ఎక్కువ స్పీడ్ వస్తుంది అనేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బిఎస్ఎన్ఎల్ 40 Mbps పైన పోయింది స్టార్టింగ్లో, అండ్ తర్వాత స్లోగా 27 Mbpsకి వచ్చి స్టేబుల్ అయింది. అండ్ అప్లోడ్ స్పీడ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్లోగా ఉంది, బట్ అది ఇంక్రీజ్ అయ్యి 17 Mbps స్పీడ్ అయితే వచ్చింది. సో టోటల్గా చూసుకున్నట్టయితే అప్లోడ్ స్పీడ్కి డౌన్లోడ్ స్పీడ్కి మనకి 10 Mbps డిఫరెన్స్ ఉంది. అదే ఇప్పుడు మనం జియోకి స్పీడ్ టెస్ట్ చేసి చూస్తే ఇది బిఎస్ఎన్ఎల్ అప్లోడ్ స్పీడ్ ఎంత ఉందో అంత డౌన్లోడ్ స్పీడ్ అయితే వస్తుంది జియో అయితే. అండ్ అప్లోడ్ స్పీడ్ అయితే చాలా తక్కువ వస్తుంది, మనకి 1 or 2 Mbps వస్తుంది. అండ్ ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టుంది, అండ్ అది కూడా పెద్ద గొప్ప విషయం కాదు, 1 Mbps వచ్చింది అంతే. అండ్ ఇండోర్లో చేసి చూపిస్తున్నా, అంటే ఇంట్లో నేను జియో స్పీడ్ టెస్ట్ చేస్తున్నా చూడండి. జియో మనకి కేవలం 2-3 Mbps వస్తుంది డౌన్లోడ్ స్పీడ్, అండ్ అప్లోడ్ స్పీడ్ అయితే మరీ దారుణం, కేవలం 0.00 అనే ఉంది చాలాసేపటి వరకు. తర్వాత లాస్ట్లో కొద్దిగా 0.0504 అలా వచ్చి మనకి 0.05 అప్లోడ్ స్పీడ్ అయితే వచ్చింది. అదే మనం బిఎస్ఎన్ఎల్కి అయితే స్పీడ్ టెస్ట్ చేసి చూస్తే ఇక్కడ ఇంట్లో కూడా మనకి బిఎస్ఎన్ఎల్ అయితే డామినెన్స్ చూపిస్తుంది. అరౌండ్ మనకి 10 Mbps పైనే వచ్చింది స్పీడ్ అయితే డౌన్లోడ్ స్పీడ్, అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి మనకి 5-6 Mbps అయితే వస్తుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ స్పీడ్ ఓవరాల్గా మనకి 14 Mbps అయితే వచ్చింది, అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 5-6 Mbps అయితే వచ్చింది. సో మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అంటే ఒకే రీజన్ చెప్తాను. మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఉండి మీకు మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉండి నెట్వర్క్ బాగా వస్తుంటేనే తీసుకోండి, లేదంటే వద్దు. ఇక్కడ మా ఏరియాలో కూడా కట్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి జియో 5G వర్సెస్ ఎయిర్టెల్ 5G చూడండి.